హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా పన్నీర్ మేథీ చమన్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పన్నీర్ మేథీ చమన్ పుల్కా, చపాతీ, రోటీ, బటర్ నాన్ ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పన్నీర్ మేథీ చమన్ని మనం మెంతికూరతో చేసుకుంటాం కదండి. మెంతికూర మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేనైతే ఇలా చపాతీలోకి మంచి కాంబినేషన్గా పన్నీర్ మేథీ చమన్ని చేశానండి. రెస్టారెంట్ కన్నా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పన్నీర్ మేథీ చమన్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 10 నుంచి 15 దాకా జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు మునిగేంత వరకు వేడిగా ఉన్న నీళ్ళని పోసుకోవాలి. వేడి నీళ్ళు పోసేసాక ఇప్పుడు ఈ జీడిపప్పుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 3 పెద్ద సైజు మెంతికూర కట్టల్ని తీసుకొని అస్సలు కాడలు లేకుండా ఇలా ఆకులు మాత్రమే ఒలుచుకోవాలి. ఇలా ఆకులుగా ఒలిచేసేసుకున్నాక శుభ్రంగా కడిగేసేసుకొని అస్సలు తడి లేకుండా పొడిగా అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా, నేను ముందే ఆరబెట్టుకున్నానండి. అస్సలు తడి అనేది లేదు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ మెంతికూరని మనం సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెంతికూరని పక్కన పెట్టేసేసుకొని కొద్దిగా ఆకును తీసుకొని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మెంతికూర తడిగా ఉంటే మనం వేయించుకునేటప్పుడు ముద్దగా అవుతుందండి. ఈ విధంగా పొడిగా ఉండేట్లుగా చూసుకోవాలి. ఇలా మెంతికూరని కొద్దిగా తీసుకుంటూ సన్నగా కట్ చేసుకోవాలి. ఇలానే మొత్తం ఆకుని కట్ చేసేసుకొని నెట్లోకి వేసేసుకోవాలి. మెంతికూర అంతా ఇలా కట్ చేసేసుకున్నాక దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో ఒక 3 మీడియం సైజ్ టమాటాలని తీసుకోవాలి. ఈ 3 టమాటాలని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం జీడిపప్పు నానబెట్టుకున్నాం కదండి, 10 నిమిషాల పాటు నానిన తర్వాత ఇప్పుడు ఈ జీడిపప్పుని నీళ్ళన్నీ తీసేసుకొని ఈ జీడిపప్పును మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. జీడిపప్పు వేసేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ రెండు కలిపి నీళ్ళేమీ పోయకుండా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక ఈ మిక్సీ జార్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న మెంతికూర ఆకులు ఉన్నాయి కదండి, ఆ మెంతికూరని వేసేసుకోవాలి. మెంతికూర అంతా వేసేసుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఈ మెంతికూరని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. మెంతికూరని ఇలా వేయించుకోవటం వల్ల ఇందులో ఉన్న చేదంతా పోతుందండి. మెంతికూర అంతా బాగా దగ్గరగా వేగింది కదండి. ఇప్పుడు ఈ మెంతికూర అంతటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మెంతికూర అంతా ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు ఇదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కూరకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేసేసుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర, అలానే 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలని బాగా ఎర్రగా వేగనివ్వాలండి. చూడండి, ఉల్లిపాయలు ఎర్రగా వేగినాయి కదా. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇలా బాగా వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ కారము, మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. అలానే రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకున్నాక ఇందులో 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కూడా చూసి వేసుకోవాలి. ఇలా 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇవన్నీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా పేస్ట్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసుకున్న జీడిపప్పు టమాటా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ పేస్ట్ వేసేసుకున్నాక ఇది కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలండి. ఆయిల్ కూడా సపరేట్ అయ్యి ఇది బాగా ఉడకాలండి. దీన్ని మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోయి మాడిపోతుంది. ఈ విధంగా బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇలా దగ్గరగా అయ్యి ఆయిల్ సపరేట్ అయితే ఉడికినట్లేనండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న మెంతికూరని వేసేసుకోవాలి. మెంతికూర వేసేసుకున్నాక ఇప్పుడు నేను ఇక్కడ 200 గ్రాముల పన్నీర్ని తీసుకున్నానండి. 100 గ్రాములు ఏమైనా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నా, అలానే 100 గ్రాములు ఏమైనా తురిమి వేసుకోవాలండి. ఇలా ముక్కలుగా వేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది. ఇలా 100 గ్రాములు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాక అలానే మరొక 100 గ్రాములు ఇలా తురిమి వేసుకోవాలి. పన్నీర్ని ఇలా తురిమి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పన్నీరు మెంతికూర అంతా ఈ గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. మనకి గ్రేవీకి తగ్గట్టుగా మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొద్దిగా పోసుకోవాలి. నేను ఇక్కడైతే 1 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. ఇలా నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు ఈ నీళ్లు కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి.
ఇలా మొత్తం కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ పన్నీర్ మేథీ చమన్ ఉడకటానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, చాలా త్వరగా ఉడికిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి కూర కూడా చాలా చక్కగా ఉడికిందండి. ఇందులో మెంతికూర వేసుకున్నాం కదండి, ఈ మెంతికూర చేదు ఉంటుంది అనుకుంటారు, అస్సలు చేదు ఉండదు. ఎందుకంటే మనం వేయించి వేసుకున్నాం కదా. ఇది ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. మీ దగ్గర కనుక ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇంట్లో మనం పాల మీద మేగడ ఉంటుంది కదండి, ఆ పాల మీద మేగడైనా వేసుకోవచ్చు. ఇలా 3 టేబుల్ స్పూన్లు వేసేసుకున్నాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలండి. పంచదార వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి తీసుకొని చేత్తో ఇలా బాగా నలిపి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కసూరి మేతి కూడా వేసుకున్నాక ఇప్పుడు పంచదార కరిగేంత వరకు ఇవంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. పంచదార కరిగేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కలిపేసేసుకున్నాక దీని మీద మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలండి. మీకు గ్రేవీ కనుక కొంచెం గట్టిగా అనిపిస్తే మరి కొంచెం నీళ్లు పోసుకోవచ్చు, లేదంటే ఇలా అయితే సరిపోతుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఈ విధంగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకున్నాక కొత్తిమీర కూడా ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. అంతేనండి, పన్నీర్ మేథీ చమన్ రెడీ అయిపోయింది. ఇది పుల్కా, చపాతీ, రోటీ, బటర్ నాన్, ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ రైస్ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఇలా పన్నీర్ మేథీ చమన్ రెడీ అయిపోయింది. అయితే ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా రెస్టారెంట్ స్టైల్లో ఈ పన్నీర్ మేథీ చమన్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. అంతేకాదండి, ఈ పన్నీర్ మేథీ చమన్ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.